Hi guys, welcome to Cricket Channel Venkatesh. So the big match is here, India versus Pakistan. Mahasangramam, mother of all battles, El Clasico, high voltage, high octane, ఇలాంటి రకరకాల అడ్జెక్టివ్స్ విశేషణాలు అంటారు తెలుగులో. అవన్నీ వాడతాం కదా ఈ మ్యాచ్ టైంలో మనం వాడతాం. మరి ఆ ప్లేయర్స్ ఏమంటారు, మేము విల్ ట్రీట్ ఇట్ జస్ట్ అనదర్ మ్యాచ్ అంటారు. ఈజ్ ఇట్ జస్ట్ అనదర్ మ్యాచ్? నో, నాట్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్. మీరు ఎంత అనుకున్నా సరే దిస్ ఈజ్ నాట్ జస్ట్ అనదర్ మ్యాచ్. ఇంకా గట్టిగా చెప్పాలంటే క్రికెట్లో ఇంతకంటే బిగ్గర్ కాంటెస్ట్ అనేది మనకి ఎక్కడ కనబడదు. అది యాషెస్ కావచ్చు, ఏమని కావచ్చు. ఇండియా పాకిస్తాన్ అంటే ఆ రైవల్రీ అనండి, లేకపోతే చాలా తక్కువ సార్లు ఆడతాం కదా. ఇప్పుడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా రెగ్యులర్గా యాషెస్ 5 టెస్టులు ఆడతారు. మనం అలా కాదు కదా, మనం ఓన్లీ ఐసీసీ ట్రోఫీస్లో, ఐసీసీ టోర్నమెంట్లో మాత్రమే ఆడతాం. అంటే ఏడాదికి 1-2 సార్లు మాత్రమే ఇండియా పాకిస్తాన్ ఆడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి ఎప్పుడు చాలా అపురూపంగా ఉంటుంది. దాంతో ఏంటంటే దాని వాల్యూ మరింత పెరుగుతుంది. సో నథింగ్ క్యాన్ బి బిగ్గర్ దాన్ దిస్. అంతేకాకుండా లాట్ ఎట్ స్టేక్. మీరు మ్యాచ్లో బాగా ఆడితే ఈ బికమ్ ఏ ఓవర్ నైట్ హీరో. చాలా మామూలు కొత్తగా వచ్చిన ప్లేయర్ అతను ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలిపించాడు అనుకోండి, అది ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు, పలానా ప్లేయర్ గెలిపించాడు. అలాగే మీరు ఏదైనా పొరపాటు చేస్తే, క్యాచ్ వదిలేసినా, ఇంకేదైనా చేసినా, ఓటమికి కారణమైన దాన్ని మీరు కొన్ని తరాల పాటు చెప్పుకుంటారు. లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా వేసిన నోబాల్, ఫకర్ జమాన్ అవుట్ అయి ఉండేవాడు, కానీ అది నోబాల్ కాబట్టి నాట్ అవుట్ అయ్యాడు. అతను వెంటంటూ మేక్ 100. దాని గురించి ఇప్పటికీ తలుచుకుంటారు. అప్పట్లోనే జైపూర్ పోలీసులు ఏంటంటే వాళ్ళు ఒక హోర్డింగ్ పెట్టారు, బుమ్రా నోబాల్ పెట్టి, అలా మీరు లైన్ క్రాస్ చేయొద్దు, మామూలుగా మనం ట్రాఫిక్ రూల్స్లో లైన్ క్రాస్ చేస్తే ఇలాగవుతుందని చెప్పి. బుమ్రా దాని మీద చాలా యాంగ్రీగా రియాక్ట్ అయ్యాడు. సో ఇలాంటివన్నీ, అందుకని లాట్ ఎట్ స్టేక్, లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ బోత్ ద టీమ్స్. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాచ్, నాట్ జస్ట్ అనదర్ మ్యాచ్. కానే కాదు. ఈవెన్ ఈ కాంటెస్ట్లో చూసుకున్నా కూడా పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళకి మొత్తం వాళ్ళ కాళ్ళ కింద ప్రపంచం కూలిపోతుంది, నేల కూలిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోతే దే విల్ బి అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. అంటే వాళ్ళు 29 ఏళ్ల తర్వాత, అంటే దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒక ఐసీసీ ఈవెంట్ హోస్ట్ చేస్తారు. దాంట్లో మీరు గ్రూప్ స్టేజ్లో నిష్క్రమిస్తే అంతకంటే పెద్ద డిజాస్టరే ఉంటుంది. ఒక సూపర్ హిట్ అనుకున్న మూవీ 2వ రోజు 3వ రోజు తుస్సుమనిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? అలాంటి ఫీలింగ్ అది. అంతకంటే పెద్ద ఎంబారస్మెంట్ ఎవ్వరికీ ఉండదు. సో అందుకని వాళ్ళు దే విల్ బి అండర్ ట్రిమెండస్ ప్రెషర్. ఇండియా ఏంటంటే ఛాంపియన్స్గా వచ్చారు, పాకిస్తాన్ మీద గెలిచామా లేదని కాకుండా ఫేవరెట్స్గా బరిలో దిగారు, నాట్ ఛాంపియన్స్గా, ఫేవరెట్స్గా బరిలో దిగారు. ఫేవరెట్స్గా ఉన్న టీం మరి పాకిస్తాన్తో ఓడిపోతే ఎలా? పాకిస్తాన్ వీక్గా ఉన్న టీం. సో పాకిస్తాన్ అనే కాకుండా అదర్ వే నుంచి కూడా ప్రెషర్స్ ఉంటాయి. సో మ్యాచ్ గెలిచి తీరాలని చెప్పి మస్ట్ విన్ మ్యాచ్. పాకిస్తాన్ అనేది డూ ఆర్ డై. మనకి ఆ డూ ఆర్ డై కాకపోయినా కూడా మనకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. సో అందుకని దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాచ్. సో ఎలా చూసినా ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు, ఎవరికి డౌట్ ఉండదు. దీనికి మీరు పెద్ద క్రికెట్ ఎక్స్పర్ట్, క్రికెట్ అనలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు టు సే దట్ ఇండియా ఇస్ ది ఫేవరెట్ అని చెప్పడానికి. ఎందుకంటే ఇండియా, మీరు మ్యాన్ టు మ్యాన్ చూసుకుంటే మీ దగ్గర విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, మహమ్మద్ షమి లాంటి ఛాంపియన్ క్రికెటర్స్ ఉన్నారు. వాళ్ళకున్నారా? ఓకే, షాన్ అఫ్రీది, బాబర్ ఆజం, రిజ్వాన్ ఆర్ గుడ్ క్రికెటర్స్, బట్ నాట్ ఇన్ ద, యూ కెనాట్ స్పీక్ దెమ్ అబౌట్ దెమ్ ద సేమ్ బ్రెత్. సో అచీవ్మెంట్స్ కానీ వాళ్ళ రికార్డ్స్ కానీ చూసుకుంటే వీళ్ళు చాలా చాలా గ్రేట్ ప్లేయర్స్ మన దగ్గర ఉన్నవాళ్ళు. సో మ్యాన్ టు మ్యాన్ తీసుకుంటే అలాగా. సో మ్యాన్ టు మ్యాన్ వద్దు, ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళే. టీమ్ కాంపోజిషన్ తీసుకోండి. టీమ్ కాంపోజిషన్ తీసుకుంటే మన దగ్గర బ్యాటింగ్ డెప్త్ ఎక్కడ వరకు ఉంది? నెంబర్ 8 దాకా ఉంది. నెంబర్ 8లో జడేజా కమింగ్ ఎట్ నెంబర్ 8 అంటే, హార్దిక్ పాండ్యా at 7, జడేజా at 8 అంటే మీకు బోల్డ్ అంత బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. అంటే 3 టైల్ అండర్స్ ఉన్నారు. ఆ 3లో కూడా హర్షిత్ రాణా కెన్ బ్యాట్, కుల్దీప్ కెన్ బ్యాట్, సో షమీ కెన్ బ్యాట్. సో మనకి బ్యాటింగ్లో బోల్డ్ అంత డెప్త్ ఉంది. బౌలింగ్లో మనకి 6 జెన్యున్ ఆప్షన్స్ ఉన్నాయి. మామూలు ఆప్షన్స్ కాదు, పార్ట్ టైమర్స్ కాదు. అక్కడ ఏదో లియామ్ లివింగ్స్టన్, సల్మానాగా కాదు, మ్యాక్స్వెల్ కాదు అక్కడ ఉండేది. 6 కూడా 10 ఓవర్ల ఫుల్ కోటా వేయగలరు. హార్దిక్ పాండ్యా కెన్ బౌల్ ఫుల్ 10 ఓవర్స్ ఫుల్ కోటా. అక్షర్, జడేజా ఆల్ కెన్ బౌల్ ఫుల్ 10 ఓవర్స్ కోటా. సో
60 ఓవర్ల మ్యాచ్గా దాన్ని కన్వర్ట్ చేసినా కూడా మనకి ఆరుగురు బౌలర్స్ ఉంటారు. ఆప్షన్ అంత అంత మనకి అంటే ఒక బౌలర్ ఏదో కాస్త బాగా వేయట్లేదు, అతని చేత 2 ఓవర్లు మాత్రం వేయించి 8 ఓవర్లు వేరే బౌలర్ చేత ఎంచుకునే ఒక వెసులుబాటు రోహిత్ శర్మకు ఉంది. ఇది ఇండియన్ టీంకి చాలా అరుదుగా ఉండే ఒక సౌకర్యం. సో బ్యాటింగ్లో మీకు డెప్త్ ఉంది, బౌలింగ్లో మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ముగ్గురు పేసర్స్ ఉన్నారు, ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు. సో పేస్ బౌలింగ్ అనుకూలిస్తుందంటే యూ హ్యావ్ 3 వెరీ గుడ్ పేసర్స్. స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుందంటే యూ హ్యావ్ 3 వెరీ గుడ్ స్పిన్నర్స్. సో అలా కాంపోజిషన్, టీమ్ కాంపోజిషన్ చూడండి ఎంత బాగుందనేది అదొకటి. మరి పాకిస్తాన్కి అలా ఉందా? లేదు కదా. పాకిస్తాన్కి 4 టైలెండర్స్ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్, వాళ్ళ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ పెద్దగా బ్యాటింగ్ చేయలేరు, వాళ్ళు టైలెండర్స్. సో వాళ్ళ బ్యాటింగ్ స్టాప్ సెట్ నెంబర్ 7 ఖుష్దిల్ షా దగ్గర ఆగిపోతుంది. అదొకటి. బౌలింగ్ విషయానికి వస్తే దే ఆర్ ప్లేయింగ్ విత్ జస్ట్ 4 బౌలర్స్. గుర్తుపెట్టుకోండి, దే ఆర్ ప్లేయింగ్ విత్ జస్ట్ 4 బౌలర్స్. ముగ్గురు పేసర్స్, వెరీ గుడ్ పేసర్స్ ఆఫ్ కోర్స్. అబ్రార్ అహ్మద్ లెగ్ స్పిన్నర్. అండ్ 5th బౌలర్ స్లాట్ ఎవరు ఫిల్అప్ చేస్తారు? బ్యాటింగ్ ఆల్రౌండర్స్ అని చెప్పాలి మనం. బ్యాటింగ్ ఆల్రౌండర్స్ కూడా కాదు, పార్ట్ టైమర్స్. వాళ్ళు పార్ట్ టైమ్ స్పిన్ వేసే ఖుష్దిల్ షా అండ్ సల్మాన్ అలీ ఆగా. సో వాళ్ళకి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ వాళ్ళ టీమ్ కాంపోజిషన్ విషయంలో కూడా సమస్యలు. వీఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్ అండ్ ఆల్ ద బేసెస్ ఆర్ కవర్డ్. ఇది కదా మనం క్రికెట్లో ఎప్పుడు మాట్లాడుకునేది. సో అందుకని ఆ రకంగా మనం స్ట్రాంగ్గా ఉన్నాం. ఇంకోటి మనకి ఫేవర్గా ఉన్న అంశం ఏంటంటే వీ ఆల్రెడీ ప్లేడ్ 1 మ్యాచ్ ఇన్ దుబాయ్లో. ఈ గ్రౌండ్లో సేమ్ పిచ్ కాకపోవచ్చు కానీ సేమ్ గ్రౌండ్లో ఆడాం. ఇక్కడ యాంగిల్స్ తెలుసు, కండిషన్స్ తెలుసు, పిచ్ ఇన్ జనరల్ పక్క పిచ్ అయినా ఇదైనా కొంచెం ఆటోమేటిక్గా అదే అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. మన బ్యాటర్స్ అందరికీ బ్యాటింగ్ వచ్చింది. ఫస్ట్ మ్యాచ్లో మనకి వికెట్లు పడినాయి, కాస్త మన హార్డ్ ఫోర్డ్ వికెట్ అని అనుకున్నాం. కానీ విరాట్ కోహ్లీ 22 రన్స్ చేశాడు, 30 పైగా డెలివరీస్ ఫేస్ చేశాడు. రోహిత్, గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వీళ్ళందరికీ బ్యాటింగ్ వచ్చింది. అక్షర్ పటేల్, దే మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బ్యాటెడ్. హార్దిక్ వాళ్ళు బ్యాట్ చేయరు, బట్ మన మెయిన్ టాప్ 6 హ్యావ్ బ్యాటెడ్. సో వాళ్ళకి ఆ వికెట్ మీద మనకున్న అడ్వాంటేజ్. పాకిస్తాన్ ఏంటి, వాళ్ళు కరాచీలో ఆడి వేరే దేశానికి వెళ్ళి అక్కడ దుబాయ్లో వాళ్ళు కొత్త ఏం కాదు, కానీ మనం ఆల్రెడీ ఇక్కడ ఇదే గ్రౌండ్లో సెంటర్ వికెట్ ప్రాక్టీస్ మనకి దొరికింది, వాళ్ళకి లేదు. అదొక అడ్వాంటేజ్. ఇంకా చరిత్ర కూడా మన ఫేవర్లోనే ఉంది. చరిత్ర తీసుకుంటే ఓవరాల్గా తీసుకుంటే మీకు పాకిస్తాన్ 73 మ్యాచెస్ గెలిచారు ఓడిఐ ఫార్మాట్లో. మనం 57 గెలిచాం. కానీ అవన్నీ మొదట్లో. కానీ లాస్ట్ 2 డికేడ్స్లో మనదే పై చేయి. ఇంకా గట్టిగా చెప్పండి, లాస్ట్ 10 ఇయర్స్లో ఓడిఐలో మనం ఓడిపోయింది ఒకే ఒకసారి. అది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ 2017. మనం ఎప్పుడు వాళ్ళ చేతిలో ఓడిపోలేదు. లాస్ట్ 10 ఇయర్స్లో వే నాట్ లాస్ట్ టు పాకిస్తాన్. 9 మ్యాచెస్ ఆడాం, దాంట్లో ఒక నో రిజల్ట్ ఉంది, మిగతా అన్ని గెలిచాం. 2023లో 2 సార్లు గెలిచాం. ఏషియా కప్లో గెలిచాం అండ్ వన్డే వరల్డ్ కప్లో గెలిచాం. 2 కూడా చాలా చాలా పెద్ద విక్టరీస్. ఏషియా కప్లో అయితే 200 పైగా రన్స్ తేడాతో గెలిచాం. కుల్దీప్ యాదవ్ గాట్ 5 వికెట్స్. అండ్ ఇక్కడ అది కూడా దుబాయ్లో జరిగినట్టుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ తర్వాత 2023 వరల్డ్ కప్లో కూడా మనం 6 వికెట్స్ విక్టరీ, అంతా చాలా మ్యాసివ్ విక్టరీ మనం సాధించాం వరల్డ్ కప్లో, 2023 వరల్డ్ కప్లో. సో మనకి వాళ్ళ మీద అద్భుతమైన రికార్డు ఉంది. ఆఫ్ లైట్ వీ హ్యావ్ బిన్ బీటింగ్ పాకిస్తాన్ రెగ్యులర్లీ. ఐసీసీ టోర్నమెంట్స్లో తీసుకుంటే సరే మనం 13 సార్లు ఆడాం, కానీ వన్డే వరల్డ్ కప్స్లో అయితే మనం ఎప్పుడు ఇంతవరకు వాళ్ళతో ఓడిపోలే. ఆ ఇంపెకబుల్ అండ్ అన్బీటన్ రికార్డ్ కంటిన్యూ చేస్తున్నాం. కానీ 13 మ్యాచెస్లో 10 గెలిచాం, 3 వాళ్ళు గెలిచారు. కానీ ఆ 3 కూడా వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం వాళ్ళకిదే పై చేయగా ఉంది. వాళ్ళు అవుట్ ఆఫ్ 5 వాళ్ళు 3 గెలిచి మనం 2 గెలిచాం. సో మనం ఐసీసీ ట్రోఫీస్లో వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన ప్రతిసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయాం. సో దట్ ఈస్ ఆల్ ద మోర్ రీజన్ ఫర్ అస్ టు డూ వెల్ అండ్ డూ సమ్ రెవెంజ్. ఎందుకంటే లాస్ట్ టైం ఫైనల్లో ఓడిపోయాం కదా ఛాంపియన్స్ ట్రోఫీలో. అప్పుడు వాళ్ళని గ్రూప్ స్టేజ్లో ఓడించాం, ఆ టోర్నమెంట్లో చిత్తుగానే ఓడించాం. కానీ ఫైనల్లో అన్ఫార్చునేట్లీ మనం ఓడిపోయాం. సో దానికి రెవెంజ్ కూడా తీర్చుకోవాల్సిన అవసరం. సో అంతా ఎవ్రీథింగ్ పాయింట్స్ టువర్డ్స్ ఇండియాకి ఏ రకంగా చూసుకున్నా ఇండియా ఫేవరెట్గా ఉంది. కానీ అయినా సరే పాకిస్తాన్కి అనుకూలించే అంశాలు కూడా చెప్తాను నేను. ఒకటేంటంటే ముందుగా మన పిచ్ గురించి మాట్లాడుకోవాలి. అక్కడ డ్యూ పడట్లేదు పెద్దగా, ఎందుకంటే ఎర్లీ స్టార్ట్ కూడా మన ఇండియా టైం ప్రకారం 2:30 కానీ వాళ్ళ టైం ప్రకారం 1 o'clock. సో డ్యూ పెద్ద ఫ్యాక్టర్ కాదు, ఇంకా బాగా లేట్ అయితే అవుతుంది, డ్యూ పడుతుంది. సో డ్యూ ఫ్యాక్టర్ కాదు కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉంది. ఈవెన్ మనం ఇండియాతో జరిగిన మ్యాచ్లో కూడా చూసాం. బంగ్లాదేశ్ స్టార్టింగ్ 10-15 ఓవర్లు హార్డ్ న్యూ బాల్ ఉన్నప్పుడు మీకేంటంటే
బౌలర్స్కి హెల్ప్ ఉంది ఫాస్ట్ 10 ఓవర్స్లో. హార్డ్ న్యూ బాల్ అంటే 2 బాల్స్ కూడా ఉంటాయి, ఇటు ఒకటి అటు ఒకటి. కానీ ఎప్పుడైతే బాల్ మెత్తబడుతుందో బ్యాటింగ్ వాజ్ మచ్ ఈజియర్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్టర్ ది ఫస్ట్ 10-15 అవర్స్. వేరాజ్ సెకండ్ హాఫ్లో పిచ్ స్లో డౌన్ అయింది, అందుకే మన వాళ్ళకి స్ట్రోక్ మేకింగ్ కష్టమే. సో టాస్ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. పాకిస్తాన్ గెలవడానికి వాళ్ళకు ఉన్న ఒకే కోపం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే బంగ్లాదేశ్లో 228 కాకుండా 250, 260 చేస్తే మన మీద కొంత ప్రెషర్ పెట్టగలరు. అలాగే మనకి వాళ్ళు టాప్ ఆర్డర్లో వికెట్స్ తీసినప్పుడే గెలిచారు మన మీద. లాస్ట్ 2 times వాళ్ళు గెలిచినప్పుడు 2021 T20 వరల్డ్ కప్లో షైన్ అఫ్రీది వికెట్స్ తీశాడు, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మహమ్మద్ అమీర్ వికెట్స్ తీశాడు. సో టాప్ ఆర్డర్ కనుక తొందరగా వికెట్లు పడితే మనకి డేంజర్ అవుతుంది. 260, 250, 260 చేంజ్ చేయడంలో ఇబ్బంది పడుతుంది. ఆ ఒక్క సందర్భం తప్పిస్తే పాకిస్తాన్కి మనం ఓడించేంత సీన్ లేదని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. సాహసించడం అంటే మరి ఇంకా మనం ఉన్న ఫ్యాక్ట్ అయితే మాట్లాడుకోవాలి కదా. దెర్ ఈస్ పాసిబిలిటీ పాకిస్తాన్, ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ సైడ్. మొన్న అంత చెత్తగా ఆడారు, అంత పేలవంగా ఆడారు, న్యూజిలాండ్ చేతిలో 60 runs తేడాతో ఘోరంగా ఓడిపోయారు, కరెక్టే. కానీ ఆన్ దేర్ డే, ఆన్ అనదర్ డే, ఏ డిఫరెంట్ పాకిస్తాన్ టీమ్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. వాళ్ళు వచ్చే టీం వేరే బ్రహ్మాండంగా యోధుల్లాగా వీరాది వీరుల్లాగా ఆడేస్తారు. సో అందుకని పాకిస్తాన్ మనం ఒక్క మ్యాచ్ ఘోరంగా ఆడారు కదా, వాళ్ళు హోమ్లోనే ఘోరంగా ఆడారు, ఇక్కడికి వస్తే ఇంకా ఘోరంగా ఆడతారని అనుకోవడానికి లేదు. డెఫినెట్గా ఇక్కడ డిఫరెంట్గా ఆడచ్చు. మరి షార్జాలో ఎప్పుడు పాకిస్తాన్కి బెటర్ రిజల్ట్స్ రావడం మనం చూసాం. ఇది కూడా షార్జా పక్కనే కదా, దుబాయ్ షార్జాకి పెద్ద తేడా లేదు, ఆల్మోస్ట్ మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగానే ఉంటాయి. సో అక్కడ వాళ్ళకి క్రౌడ్ సపోర్ట్ కూడా బాగుంటుంది. సో ఐ థింక్ వాళ్ళని మనం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. సో ఆన్ దిస్ డే దే మైట్ డూ వెల్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళు డూ ఆర్ డై, వాళ్ళు గెలవకపోతే వాళ్ళు దేశంలో తలెత్తుకోలేరు. అందుకని వాళ్ళు తెగించి పోరాడితే పోయేదేముంది, నథింగ్ టు లూజ్ అన్నట్టుగా ఆడే అవకాశం ఉంది. కాబట్టి దట్ పాసిబిలిటీ ఆజ్ ఆల్సో దేర్ కదా. అందుకని అదొకటే వాళ్ళకున్న ఛాన్స్. ఎందుకంటే వాళ్ళకి అంత గొప్ప, వాళ్ళు బౌలింగ్ బాగుందని మీరు అనొచ్చు. ఎస్, నసీం షా ఇస్ బౌలింగ్ వెల్, బట్ షైన్ అఫ్రీది ఈజ్ నాట్ ద సేమ్ బౌలర్. అతను ఇంజరీ వచ్చిన తర్వాత ఆ రిథమ్ లేదు, బాల్ స్వింగ్ ఎక్కువగా కావట్లేదు, అతనికి పేస్ డౌన్ అయింది. ఈజ్ నాట్ ద సేమ్ బౌలర్. మన 2021 T20 వరల్డ్ కప్ గురించి చెప్పుకున్నామే, అప్పటి షైన్ అఫ్రీది కాదు ఇప్పుడు ఇతను. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఇటీవల కాలంలో అతను కొద్దిగా రన్స్ లీక్ చేస్తున్నాడు. హీఈస్ నాట్ ఎఫెక్టివ్. హరీష్ రౌఫ్ గోస్ ఫర్ రన్స్, బట్ హీ పిక్స్ అప్ వికెట్స్. కానీ మన లాస్ట్ మ్యాచ్లో 83 runs ఇచ్చేసాడు. నసీం షా ఒక్కడే బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అబ్రార్ అహ్మద్ ఈజ్ ఓకే, బట్ నాట్ గ్రేట్. సో ఇంకా మనం మాట్లాడుకుందాం. ఈ లోపల నేను ఒక చిన్న ప్రమోషన్ చేస్తాను. ఏంటంటే నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. అంటే ఆ బ్రాండ్స్ నాకు బ్రాండ్స్ నచ్చగా నేను ఒప్పుకోలేదు. ఈ మ్యాచ్ ముందు వీడియోలో మీరు మా బ్రాండ్ ప్రమోట్ చేయండి. సో నా విద్యకు నా బ్రాండ్ ప్రమోట్ చేస్తాను. నా కొత్త పుస్తకం, రీసెంట్గా వచ్చిన పుస్తకం బిట్స్ అండ్ పీసెస్, వీళ్ళు చాలామంది కొన్నారు. కొనకపోతే మీరు ఇప్పటికీ Amazon.in ఇది అవైలబుల్గా ఉంది. అమెజాన్ ఆన్లైన్ దాంట్లో మీరు బుక్ సెక్షన్లోకి వెళ్ళి బిట్స్ అండ్ పీసెస్ బుక్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 399 రూపీస్. సో ఎవరైతే కొన్న వాళ్ళందరూ నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో మీరు కూడా రీసెంట్గా ఒక మిత్రుడు యుఎస్ నుంచి అతను బుక్ తెప్పించుకున్నాను. నేను యుఎస్లో బుక్ నాట్ అవైలబుల్, నేను ట్రై చేసిన ఆన్లైన్ పెట్టలేకపోయాను. కానీ అతను వాళ్ళ పేరెంట్స్ ద్వారా పుస్తకం తెప్పించుకుని చదివి ఈ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద బుక్. సో అది నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. సో మీరు కూడా చదవండి. బిట్స్ అండ్ పీసెస్ అవైలబుల్ ఆన్ అమెజాన్. సో గోయింగ్ బ్యాక్ టు అవర్ మ్యాచ్, మరి టీమ్స్ ఎలా ఉంటాయి? ఇండియన్ టీంలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం కనపడలేదు. బారింగ్ ఇంజరీస్ ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ బాగా బౌలింగ్ వేయలేదు, మధ్యలో వికెట్లు రాలేదు. మన మిడిల్ ఓవర్స్లో వికెట్స్ రాకపోయినా వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఆడారు, వాళ్ళు చాలా డిఫెన్సివ్గా ఆడారు. అందుకే వాళ్ళ స్కోర్ 228 వచ్చింది, విచ్ ఈజ్ మచ్ బిలో పార్. సో మన బౌలర్ స్ట్రైట్ బౌలింగ్ వేశారు. కొంచెం ఛాన్స్ చేసుకుంటే రన్స్ కొట్టడానికి ప్రయత్నం చేసి వికెట్లు వచ్చేది. కుల్దీప్ యాదవ్ వికెట్ వచ్చేది, హార్దిక్ పాండ్యా క్యాచ్ డ్రాప్ చేయకపోతే, అక్షర్కి వికెట్ వచ్చేది, రోహిత్ డ్రాప్ చేయకపోతే, అలాగే ఇంకో స్టంపింగ్ ఛాన్స్ మిస్ అయింది. సో మన బౌలర్స్ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. 150 runs పార్ట్నర్షిప్ ఇచ్చిన మిడిల్ ఓవర్లో తీయలేదని చెప్పి టైట్ బౌలింగ్ వేశారు. వాళ్ళు ఛాన్సెస్ తీసుకోకుండా ఆడారు. పిచ్ కూడా చాలా డొసైల్ పిచ్ ఉంది, స్లో పిచ్ ఉంది, స్లో టర్నర్, బాల్ టర్న్ అవుతుంది, స్లో టర్నర్. ఆ స్లో టర్నర్ మీద యూ కెనాట్ బ్లేమ్ అవర్ బౌలర్స్. కుల్దీప్ గుగ్లీస్ పిక్ చేయడంలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో కుల్దీప్ ఉంటాడు. హర్షిత్ రాణా సెలెక్షన్ సర్ప్రైజే, కానీ హర్షిత్ రాణా బౌల్డ్ వెల్. అతను మంచి స్లోయర్ రన్స్ ఉన్నాయి, స్లోయర్ రన్స్ చక్కగా యూజ్ చేశాడు.
అండ్ హీ లుక్ ద పార్ట్. ఖచ్చితంగా అతను చాలా ఎఫెక్టివ్గా అనిపించాడు. పేస్ కూడా ఉంది. సో హీ విల్ కంటిన్యూ. ఎలాంటి మార్పులు ఉండే అవకాశం మనకి కనబడలేదు. పాకిస్తాన్ టీంలో ఒక మార్పు తప్పనిసరి. ఎందుకంటే ఫఖర్ జమాన్ రూల్డ్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. ఇప్పుడే మూలిగే నక్క మీద తాటిపండులాగా వాళ్ళకి ఫఖర్ జమాన్ లాస్ట్ టైం వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఇచ్చినవాడు. తర్వాత అగ్రెసివ్గా ఆడే ప్లేయర్. వీళ్ళందరూ స్ట్రైక్ రేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. బట్ ఫఖర్ జమాన్ ఎప్పుడైతే అతను రూల్డ్ అవుట్ అయ్యాడో వేరే ప్లేయర్ని ఆడించుకోలేదు. ఇమాముల్ హక్ని టీంలో చేర్చారు. ఉస్మాన్ ఖాన్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, కీపర్ బ్యాట్స్మెన్. అతని కంటే ఇమాముల్ హక్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. సో అతనితోనే వెళ్తారు, అతనితోనే ఓపెన్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అతను బాబర్ ఓపెన్ చేస్తారు. సౌత్ షకీల్ మైట్ బ్యాట్ ఎట్ 3 or 4, రిజ్వాన్ ఎట్ 4 ఆడే అవకాశం ఉంది. సో ఆ ఒక్క మార్పు మాత్రం పాకిస్తాన్ టీంలో ఉండదు. వాళ్ళు కూడా పెద్ద మార్పులు చేసే పరిస్థితి మనకు కనబడలేదు. సో అది టీమ్స్ గురించి. పిచ్ గురించి మనం అనుకున్నాం కదా, డిఫరెంట్ పిచ్ ఉంటుంది, స్లోనెస్ ఉంటుంది పిచ్లో. మనకి పెద్ద స్కోర్లు ఎక్స్పెక్ట్ చేయం, కానీ డెఫినెట్గా వాళ్ళు ట్రై చేస్తారు. మంచి వాటరింగ్ చేసి అది చేసి ఒక మంచి బ్యాటింగ్ పిచ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, ప్రయత్నం అయితే చేస్తారు. కానీ లెట్ us హోప్ అట్లీస్ట్ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఉన్న పిచ్ కంటే కూడా బెటర్ బ్యాటింగ్ పిచ్ ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసి, అందుకంటే నేను చెప్పలేం. అది ఇక్కడ మీకు గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది. తర్వాత మీకు పిచెస్ అక్కడ 6, 7, 8 పిచెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఉంది మీ పిచ్? మీరు ఆడే పిచ్ సెంటర్లో ఉంటే రెండు వైపులా కరెక్ట్ ఉంటుంది. సెంటర్ కాకుండా సైడ్ ఉంటే దాన్ని బట్టి మీరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎప్పుడు యూజ్ చేయాలి, లేకపోతే మరొక బౌలర్ని ఎలా యూజ్ చేయాలి, ఏ సైడ్ ఫీల్డ్ పెట్టాలి, అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. డ్యూ ఉండే అవకాశం లేదనే మనం అనుకుంటున్నాం. ఈ ఇటీవల కాలంలో డ్యూ కూడా లేదు. అక్కడ రెయిన్ కూడా కొంచెం ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి రెయిన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు డ్యూ సాధారణంగా పడదు. అందుకని టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే చాలా చాలా ఉత్తమం. మరి ఇండియా గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? గేమ్ ప్లాన్ ఎలా ఉండాలంటే, ఒక టాస్ ఓడిపోయారు అనుకోండి, టాస్ ఓడిపోయిన మాత్రాన వాళ్ళని పెద్ద స్కోర్ ఎందుకు చేయనివ్వాలి? బంగ్లాదేశ్లో వాళ్ళు కట్టడి చేయండి, వికెట్లు చేయండి, టైట్ బౌలింగ్ చేయండి, క్యాచ్లు వదిలేయకండి. లాస్ట్ మ్యాచ్లో క్యాచ్లు వదిలేయకండి. మీరు ఆ నెంబర్ 1 ఏ గేమ్ కనుక ఆడితే మీరు వాళ్ళని, పాకిస్తాన్ కూడా మీ కెన్ రెస్ట్రిక్ట్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా తయ్యబ్ తాహిర్ ఎవరో ఉన్నాడు, అతను పెద్దగా రన్స్ చేయలేదు. సౌత్ షకీల్ కానీ, దే ఆర్ టాలెంటెడ్ ప్లేయర్స్. బట్ ఖుష్దిల్ షా లాస్ట్ మ్యాచ్లో బాగా బ్యాటింగ్ చేసి, సల్మాన్ బాగా బ్యాటింగ్ చేశాడు. బట్ మనం సుపీరియర్ బౌలింగ్ అటాక్తో వీ కెన్ కంటైన్ దెమ్. సో వాళ్ళని తక్కువ స్కోర్ కంటైన్ చేసి దాన్ని స్కోర్ని చేజ్ డౌన్ చేయండి. ఒకవేళ అండ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీరు రోహిత్ అగ్రెసివ్గా ఆడుతున్నారు, కానీ మనకు తెలుసు కదా పాకిస్తాన్ మీకు షాహిన్ అఫ్రీది కానీ నసీం షా కానీ దే పికప్ వికెట్స్ 2-3 వికెట్స్. అందులో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి మీరు మిడిల్ ఆర్డర్ మీద విపరీతం ప్రెషర్ పడదు. సో పవర్ ప్లేలో యూ ట్రై టు రెడ్యూస్ ద డ్యామేజ్ మినిమం డ్యామేజ్తో పవర్ ప్లే నుంచి బయటకు రండి. ఆ తర్వాత ఎలాగూ బాల్ మెత్తబడుతుంది, బౌలర్స్ పెద్ద హెల్ప్ ఉండదు. సో పవర్ ప్లేలో మరీ అగ్రెసివ్గా వెళ్ళకూడదు. మరి పాకిస్తాన్లో 22 for 2 కాదు, మినిమం రన్స్ చేయండి, కానీ ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. రోహిత్ శర్మ రిస్కీగా ఆడుతున్నారు కదా, చాలా అగ్రెసివ్గా అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో ఆడుతున్నారు. అలా అవసరం లేదు. చాలా కూల్గా ఆడుకుంటే పవర్ ప్లేలో తర్వాత విక్టరీ విల్ బి అవర్స్. ఇది మన గేమ్ స్ట్రాటజీ. పెద్దగా మనం బాధపడాల్సిన పర్లేదు. బాబర్ ఈజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్. రిజ్వాన్ ఈజ్ అ గుడ్ ప్లేయర్. ఖుష్దిల్, సల్మాన్, సౌత్ షకీల్, దేర్ ఆల్ టాలెంటెడ్ ప్లేయర్స్. పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. బట్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఏమన్నా వర్రీ అవుతున్నారా? విరాట్ కోహ్లీ 1 hour ముందు వచ్చి అందరికంటే ఎక్కువ ప్రాక్టీస్ చేశాడంట ఈ రోజున. సో అతను హీఈస్ వెరీ వెరీ కీన్ టు మేక్ అమెండ్స్. పాకిస్తాన్ మీద బాగా ఆడతాడు. హీ ఆల్వేస్ లవ్స్ ఛాలెంజెస్. పాకిస్తాన్ మీద బాగా ఆడతాడు. సో విరాట్ కోహ్లీ విషయంలో నాకు ఎలాంటి బెంగ లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓకే లెగ్ స్పిన్నర్స్ అవుట్ అవుతున్నాడు, బట్ దిస్ మ్యాన్ అబ్రార్ అహ్మద్ క్వికిష్ లెగ్ బ్రేక్స్ వేస్తాడు, నాట్ ఏ కన్వెన్షనల్ లెగ్ బ్రేక్ బౌలర్. సో అతన్ని చాలా ఈజీగా ఒక మీడియం పేసర్ని ఆడుకున్నట్టుగా ఆడుకుంటాడు మన విరాట్ కోహ్లీ. ఐ థింక్ కోహ్లీ విల్ డెఫినెట్లీ డూ బెటర్. రోహిత్ ఫామ్లో ఉన్నాడు, గిల్ ఫామ్లో ఉన్నాడు, శ్రేయస్ ఈ లాస్ట్ మ్యాచ్లో పెద్దగా రన్స్ చేయకపోయినా అండ్ రాహుల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్. సో రాహుల్ ఆ సాలిడిటీ మీకు అష్యూరెన్స్ ఇస్తాడు. అక్షర్ పటేల్ కెన్ బ్యాట్ ఎనీవేర్, జడేజా, హార్దిక్, దే ఆల్ కంట్రిబ్యూట్. సో ఇండియా విషయంలో ఎలాంటి బెంగ లేదు. భయపడకండి, టెన్షన్ పడకండి. మ్యాచ్ హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. మ్యాచ్ చూస్తే ఎంజాయ్ చేయండి. సండే సూపర్ సండే, డెఫినెట్గా బాగుంటుంది మ్యాచ్. అంతేగాని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇండియా షుడ్ విన్ దిస్ మ్యాచ్. కానీ చెప్పలేం కదా, పాకిస్తాన్ ఎలాంటి అన్ప్రెడిక్టబుల్ సైడ్ ఎలా వస్తుందో మనకు తెలీదు. రెండోది టాస్ ఒకటి, తర్వాత ఫస్ట్లో వికెట్స్ కనుక పడితే, ఇలాంటి సినియర్ లేకపోతే ఇండియా ఈజీగా గెలుస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మీరెవరు కూడా కామెంట్స్లో చెప్పండి.